ప్రిపేరింగ్ యువర్ బాడీ ఫర్ ద పాస్చర్స్. మనం యోగా అనుకున్నప్పుడే ఇంపార్టెంట్ ఏంటి అంటే యోగా అభ్యాసంలో ఆసనాలు అన్నమాట. సో మనం ఆసనాలు వేయాలి అనుకుంటే ఆసనాలు వేసే ముందు మన శరీరాన్ని, మన మైండ్ ని మనం ప్రిపేర్ చేయగలగాలి. ఇఫ్ యూ వాంట్ టు అడాప్ట్ ఏ పోజ్, ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఏ పోస్చర్, సో యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ బాడీ సో దట్ you will perform the posture properly. You will reach to the final position of any of the postures properly. So for that, you need to prepare your mind. You need to prepare your body. So the preparing of the mind is very easy. మైండ్ ని ప్రిపేర్ చేసుకోవడం ఈజీ. ఎస్, నేను ఆసనాలు చేసుకుంటున్నాను, నేను ఆసనాలు చేస్తున్నప్పుడు చక్కగా చేయాలి, మైండ్ అటు ఇటు వెళ్ళనివ్వద్దు, ఒకవైపు మనసు ఉండాలి, చక్కగా చేయాలి, స్టెప్ బై స్టెప్ చేయాలి. సో ఇవన్నీ కూడా మెంటలీ మనం ప్రిపేర్ అవుతాం. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ మెంటల్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద ఆసన. You say that I am going to do the asana properly. I am going to do the asana stepwise. I will make sure that I will perform the asana perfectly. Okay. So you prepare your mind. So it is very easy. But when you want to do some asanas, so you need to, your body has to be prepared for that. మీరు ఒక ఆసనాన్ని వేయాలంటే మీరు జస్ట్ లేచి ఆసనం వేస్తాను అంటే ఆసనం చక్కగా చేయలేరు. So there are certain things that has to be taken care before you practice the asanas, before you go to practice the postures. ఒక ఆసనాన్ని వేసే ముందు ఫిజికల్ గా సో కొన్ని విషయాల్ని మనము మైండ్ లో పెట్టుకోవాలి. మన శరీరాన్ని మనము ఆ ఆసనాల కొరకు తయారు చేసుకోవాలి. సో అందుకనే మనము ఆసనాలు చేసే ముందున చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సూక్ష్మ వ్యాయామాసనం. ఇట్ ఈస్ కాల్డ్ as the Sukshma Vayamas in yogic language. It is also called as Shitalikarana Vayamas. Sukshma Vayamas ఏమంటాము? Shitalikarana Vayama. English లో ఏమంటాము? It is called as loosening exercises. Okay. So I told you before we go to the postures, we need to prepare our body. How to prepare our body? So we have to prepare our body by doing the loosening exercises, by doing the Shitalikarana Vayamas, by doing the Sukshma Vayamas. So all these names are same. Shitalikarana Vayama or Sukshma Vayama or loosening exercises. So the meaning is lying in the meaning of this word is lying in this word itself. Loosening exercises. What we are trying to do, we are trying to loosen our body. So అందుకనే the main objective of the loosening exercises are the main aim of doing the loosening exercises is to loosen the different joints of the body. మన శరీరంలో ఉండే జాయింట్స్ అన్ని కూడా ఏదో విధంగా ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీ నడుము టైట్ గా ఉంటుంది, మీ మోకాళ్ళు టైట్ గా ఉంటాయి. సో మీరు లేచే ముందున నడుముని లూజ్ చేసుకుంటారు, మోకాళ్ళని లూజ్ చేసుకుంటేనే మీరు నడవగలుగుతారు. ఆ విధంగా మన శరీరంలో ఉన్న జాయింట్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ పొద్దున్న ఎక్కువ శాతం యోగా ఎప్పుడు చేస్తాము? పొద్దున్న చేస్తాము. సో పొద్దున్న లేచినప్పుడు స్టిఫ్నెస్ ఉంటుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్. సో వెన్ దెర్ ఇస్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ ఆర్ దేర్, యూ కెనాట్ బెండ్ ఫార్వర్డ్. The spine is a spinal joints, knee joints, neck joint. So our body has all the joints. If you want to do asanas, if you want to perform the asana, your joints should be mobilized. మీ జాయింట్స్ ఎలా ఉండాలి? లూజ్ గా ఉండాలి, మొబిలిటీ ఉండాలి. ఆ మొబిలిటీ ఉంటేనే మీరు చక్కగా వంగగలరు, అప్పుడే మీరు భంగిమని చక్కగా వేయగలరు. అందుకనే సో సూక్ష్మ వ్యాయామాలు, శీతలీకరణ వ్యాయామాలు ఇవి ఎందుకు చేస్తాము అంటే ద మెయిన్ పర్పస్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద శీతలీకరణ వ్యాయామ is to loosen the joints of the body. This is number one. Number two, what is the other objective? ఇంకెందుకు చేయాలి లూజనింగ్ ప్రాక్టీసెస్ అంటే the other objectives of the loosening exercises are,
when you do the loosening exercises, when you do the Shitalikarna Vayamas, your spine gets flexibility. Asanamu antene spine antene asanam. There are no asanas which are done without the involvement of the spine. మీరు ఏదైనా ఆసనాలు మీ వెన్నపూసని ఇన్వాల్వ్ చేయక ఏమైనా ఆసనం చేస్తారా? ఏమైనా ఆసనం ఉందా? అట్లా లేదు. మళ్ళీ వెన్నపూసలోనే దాదాపు 33 జాయింట్లు. దేర్ ఆర్ న్యూమరస్ జాయింట్స్ అన్ అవర్ బాడీ. మన శరీరంలో ఎన్నో జాయింట్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ జాయింట్స్ 33 జాయింట్స్ మన వెన్నపూసలోనే ఉంది. మన చేతుల్లో ఎన్ని జాయింట్స్ ఉంటాయి? చిన్నవి కొన్ని జాయింట్స్ ఉంటాయి, పెద్దవి కొన్ని జాయింట్స్ ఉంటాయి. మన కాళ్ళలో బ్రేళ్లలో కొన్ని జాయింట్స్, యాంకిల్ జాయింట్, నీ జాయింట్, హిప్ జాయింట్. అదే స్పైన్ లో దేర్ ఆర్ 33 జాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో 33 జాయింట్స్ ని కూడా మొబిలైజ్ చేయాలి. స్పైన్ మొబిలిటీని పెంచాలి, స్పైన్ ఫ్లెక్సిబిలిటీని పెంచాలి. అప్పుడే మనం సైడ్ కొంగొచ్చు, ముందుకు కొంగొచ్చు, వెనక్కి కొంగొచ్చు, పడుకొని లేవచ్చు, కూర్చొని పడుకోవచ్చు. Unless you don't have the flexibility of the spine, you cannot do any of the asanas. And there is no asana without the involvement of your spine. So the another purpose, the another objective of doing the loosening exercise is to increase the flexibility of the spine and to increase or to loosen all the muscles of the body. మజిల్స్ టైట్గా ఉన్నాయనుకోండి, ఆసనం చేయగలుగుతారా? నేను దీని ఒక బెండ్ చేయాలనుకోండి, ఇది టైట్ గా ఉంటే నేను స్ట్రైట్ చేయగలనా, బెండ్ చేయగలనా? నో. ఇఫ్ యూ వాంట్ టు బెండ్ టు ద సైడ్ వేస్, only you will bend to the sideways only when these muscles of the body are relaxed. When this side of the muscles of the body are not relaxed, then you cannot bend forward. When you are bending forward, when the muscles of the neck, when the muscles of the back are not relaxed, then you cannot bend forward. So the another objective of doing the loosening exercises is to loosen the muscles. So mainly loosening practices valla 3 avutayi. Number one is the first one is joint mobilization. రెండోది మజిల్స్ లూజన్ కావడము, మూడోది స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరగడం. When you do 10-15 minutes of loosening exercises, what happens? Your joints becomes mobilized, they become looser. Your spine flexibility will increase. All the joints in your spine becomes a bit more flexible, and all the muscles of the body, they become loose and relaxed, and the muscles are loose and relaxed. Then you can go to practice of asana. Okay, so this is the main objectives of the Sukshma Vayamas. Number 2, why this should be done? ఇది చేసినప్పుడు మన శరీరంలో ఏమేమి అవుతుంది? What and all will happen in our body when you do the loosening exercises? Shitalikarna Vayamas. Shitalikarna Vayamas చేసినప్పుడు it removes the lethargy from your body. What is meant by lethargy? Lethargy అంటే ఏంటి? Lethargy అంటే సోమారితనం. Lethargy అంటే laziness. Okay, when you do the loosening exercises, it will remove the lethargy. Lethargy means laziness. It removes the lethargy, and also it removes the tiredness of your body. It removes the టైర్డ్నెస్. మీకు టైర్డ్ ఫీల్ అవుతుంటారు, బాడీ టైర్డ్ ఫీల్ అవుతుంటుంది. ఎప్పుడైతే మీరు లూజనింగ్ ప్రాక్టీసెస్ చేస్తారో మీ శరీరంలోని టైర్డ్నెస్ తక్కువ అవుతుంది, మీ శరీరంలోని లెథర్జీ, మీ శరీరంలోని లేజినెస్ ఏముందో అది తగ్గిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, when you do the loosening practices, you will have the stamina of the body. కాసేపు వాకింగ్ చేస్తారు, కాసేపు లూజనింగ్ ప్రాక్టీసెస్ చేస్తారు. అవి చేస్తున్నప్పుడు మీ బాడీలో స్టమైనా పెరుగుతుంది, మీ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీ జాయింట్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. The strength of your muscles, the strength of your bones, the strength of your joints will be enhanced when you do the loosening exercises. And also, when you do these loosening exercises,
ఇట్ బ్రింగ్స్ ద డిసిప్లిన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్. ఎప్పుడైతే మీరు సూక్ష్మ వ్యాయామాలు చేస్తారో మీ మనస్సుకి శరీరానికి ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. సో మీరు చక్కగా చేస్తారు. మీ మనస్సుని, మీ శరీరాన్ని మీరు ఆసనాలు చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఎ డిసిప్లిన్ అన్నమాట. వెన్ యూ డూ దిస్, యూ విల్ హ్యావ్ యు ఆర్ డిసిప్లినింగ్ యువర్ బాడీ అండ్ మైండ్. మీ మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. మీరు ఎట్లా కూర్చుంటారు, ఎట్లా నిలబడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు సూక్ష్మ వ్యాయామం చేస్తారో మీరు డిసిప్లిన్ అవుతారు. మీరు కూర్చొని మీ పద్ధతి చేంజ్ అవుతుంది, మీ ఆలోచన పద్ధతి చేంజ్ అవుతుంది. మనసులో అటు ఇటు మనస్సు పోదు, మనస్సు అంటే ఒకవైపు ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వై we must do the loosening practices. Before we go to the loosening practices, మనం loosening practices చేసే ముందున we all have to keep certain things in your mind before you practice yoga. Yoga consists of loosening practices, Surya Namaskaras, asanas, meditation, different kinds of pranayamas, bandhas, mudras. There are a lot of things. But as a beginner, ఎప్పుడైతే మీరు కొత్తగా మీరు యోగా నేర్చుకుంటున్నారో, లేదా మీరు కొత్తగా ఒక స్టూడెంట్ కి మీరు యోగా నేర్పుతున్నారో, సో మీరు సర్టెన్ థింగ్స్ ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. యూ హ్యావ్ టు హ్యావ్ స్పెషల్ టిప్స్ in your mind when you start practicing the yoga, or when you're teaching yoga to a beginner. Number one is the practices should be done stepwise. All the practices, మీరేమేమి సూక్ష్మ వ్యాయామాలు కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ ఏమైనా చేయండి. Whatever you do, you have to do them stepwise. That is very, very important. Number one. Number two, you have to do the exercises by giving the counts. మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు కానీ, ఆసనాలు చేస్తున్నప్పుడు కానీ, ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు కానీ మీరు కౌంటింగ్ ఇస్తూ చేసుకోండి. కౌంటింగ్ ఇస్తూ మీ అటెన్షన్ దాని మీద పెట్టి చేసుకోండి. You have to do the exercises by giving the counts and also having your attention on what you are doing. మీరు చేతులు కదిలిస్తూ అటు ఇటు చూస్తే, is it yoga practice? It's not a yoga practice, isn't it? సో మీరు చేతులు కదిలించాలి, స్టెప్ చెప్పాలి, 1 2, you have to count it, and at the same time your attention also has to be on this. మీ అటెన్షన్ కూడా దీని మీద ఉంది. Okay, so that is very, very important. Otherwise you don't really experience what's happening in your body. మీ చేతులు తిప్పుతున్నారు, ఎటో చూస్తున్నారు అనుకోండి, మీ చేయిని మీరు కరెక్ట్ గా తిప్పుతున్నారా లేదా, మీ చేతుల చుట్టూ ఉండే కండరాలు చక్కగా స్ట్రెచ్ అయినాయా లేదా, మీ అరచేయి చక్కగా లూజన్ అయిందా లేదా. You don't understand anything if you don't have the attention on what you're doing. So the Sukshma Vayamas has to be done with the counts, and also it has to be done with the attention on those things. And if you want to increase the speed of any exercise, suppose మీరు జాగింగ్ చేస్తున్నారు. సో మీరు జాగింగ్ చేస్తుంటే మీరు జాగింగ్ స్పీడ్ ని పెంచాలంటే మీరు ఇప్పుడు ఏం స్పీడ్ లో ఉన్నారో దాంట్లో చక్కగా చేస్తున్నారా లేదా చూడాలి. You have to check your exercise whether you are doing it properly or not doing it properly before you want to increase the speed. You can increase the speed of any exercise, any asana, only when you are doing it properly. If you are not doing it properly, you are not supposed to increase the speed. Speed ni మీరు చక్కగా ఎక్సర్సైజ్ చేయకపోతే మీరు మీ స్పీడ్ ని పెంచొద్దు, అదే స్పీడ్ లోనే చేసుకోవాలి. ఓకే, so that also has to be taken in the mind. And also whenever you are practicing the yoga, so you have to have the synchronization with the group. Especially yoga practice is a social practice. Okay, ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది, మీ ఇంట్లో మీరు ఒకరే ఉన్నారు, నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను. సో దిట్స్ డిఫరెంట్ థింగ్. బట్ బేసికలీ మనమందరూ కూడా ఇంతకు ముందు ఎట్లా చేసేవాళ్ళు, మనం అందరూ కలిసి చేసేవాళ్ళు. ఈవెన్ మీరందరూ కూడా డిఫరెంట్ రీజియన్స్ నుంచి మీరు ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ప్లాట్ఫామ్ లో ఉంటామో
మనం ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు మనం అందరూ కలిసి చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఒక యోగా స్టూడియోలో మీరు యోగా చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ లో చేస్తుంటారు. అందుకనే ఈ గ్రూప్ తో పాటు కూడా వెళ్ళాలని. యూ హ్యావ్ టు హ్యావ్ ద సింక్రనైజేషన్ విత్ ద గ్రూప్ వెన్ యూ ఆర్ డూయింగ్ యోగా. It is not that your teacher is saying something and you are doing something. It is not that everybody is moving their hands and you are moving your head, isn't it? So there should be a synchronization of the exercises when you are doing it in the group. Group లో చేసినప్పుడు అందరితో పాటు మనము వెళ్ళాలి. That is also very, very important అన్నమాట. And if you want to increase the speed, మీరు స్పీడ్ ని పెంచాలనుకోండి, మీరు ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద స్పీడ్, ఏదో యోగా టీచర్ చెప్తున్నారు అనే స్పీడ్ పెంచొద్దు. మీ కెపాసిటీని బట్టి మీరు స్పీడ్ పెంచాలి. నేను సూర్య నమస్కారాలు 12 చేయమంట, మీరు చేస్తారా? మీరు అట్లా నేను చెప్పాను అని చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ ఎండ్ అప్ విత్ బాడీ పెయిన్స్, యూ విల్ ఎండ్ అప్ విత్ ఫీవర్, యూ విల్ ఎండ్ అప్ విత్ ద జాయింట్ పెయిన్స్. Anything, whether it is loosening exercise, whether it is asana, whether it is pranayama, whatever the practices are there, which are there in yoga, has to be, if you want to increase its speed, then you have to see what is your limitations. మీ లిమిటేషన్స్ ఏంటి? సో దాన్ని బట్టి మీరు యోగాభ్యాసాన్ని చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద certain tips that has to be kept in your mind before you practice yoga, or these are all the certain things which you have to keep in your mind before you teach yoga to a new student. ఒక న్యూ స్టూడెంట్ కి చేస్తున్నప్పుడు, ఒక న్యూ స్టూడెంట్ వచ్చినప్పుడు మొత్తం చెప్పేయడం కాదు. గంట యోగా చెప్పడము, 12 రౌండ్లు సూర్య నమస్కారాలు చెప్పడము, 4 రకాల ప్రాణాయామాలు చెప్పడము. నో, ఇట్ ఇస్ నాట్ దట్ వే. You cannot teach everything to a student at one time. So you have to go stepwise. Okay. So keep all these things in your mind. So వీటిని మీరు మనసులో ఉంచుకొని మీరు సూక్ష్మ వ్యాయామం చేయాలి.